హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ క్రిప్టో ఎయిట్ తెలుగు ఛానల్. ఈ ఫ్రాక్షన్ ఏ అని చెప్పేసి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒక గెలాక్సీ టాస్క్లు ఇచ్చేసి దాని ద్వారా మెయిన్ నెట్ ఎవరైతే వైట్ లిస్ట్ అయినారో వాళ్ళకి టాస్కులు చేసుకోమని. సో ఇప్పుడైతే అందరు యూజర్స్ చేసుకోవచ్చు, గెలాక్సీ టాస్కులు చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మనం మెయిన్ నెట్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మన ఫ్రాక్టల్స్ అని ఉన్నాయి కదా, మన టెస్ట్ నెట్ మీద సెఫోలియా మీద చేసాం కదా, మీకు ఇక్కడ చూపిస్తుంటాయి అవి టోటల్ ఎర్నింగ్స్. మీ ఎక్కడ మెయిన్ నెట్లో ఉన్నా కానీ మెయిన్ నెట్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయి మీరు ఇక్కడ మీ టోటల్ ఎర్నింగ్ చూడవచ్చు. ఇక్కడ ఫ్రాక్టల్స్ మీద క్లిక్ చేసి ఈ ఫ్రాక్టల్స్లో మీ టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది చూసుకోవచ్చు. ఇది నా సెకండ్ అకౌంటు. సో ఫస్ట్ అకౌంట్లో 1000 పైన ఫ్రాక్టల్స్ ఉన్నాయి. సో ర్యాంక్ బోర్డు వేరుగా ఉంది. సో ఇదైతే సెకండ్ అకౌంట్. దాంట్లో నా ఫస్ట్ అకౌంట్లో వైట్ లిస్ట్ అయింది నాది. సో దాని ప్రకారంగా నేను గెలాక్సీ టాస్కులు చేసేసి మెయిన్ నెట్ టాస్కులు దాంట్లో చేశాను. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ యూజర్స్ చేయొచ్చు, కాకపోతే ఇది మెయిన్ నెట్ మీద ఉంది కాబట్టి కంపల్సరీగా ఫండ్స్ అనేవి పెట్టుకోవాలి. సో మీ దగ్గర ఏదైతే బేస్ నెట్వర్క్ ఉంటుందో దాంట్లో మీరు యూఎస్టీసీని స్వాప్ చేసుకోండి. మెటామాస్క్లో అయినా OKX వ్యాలెట్లో అయినా బేస్ ETH నుంచి యూఎస్టీసీకి స్వాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాష్ బోర్డ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ ఈ పైన మీరు చూస్తే డిపాజిట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు రిసీవ్ ఫండ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక అడ్రస్ వస్తుంది, ఈ వ్యాలెట్ అడ్రస్, దీన్ని కాపీ చేయండి. చేసిన తర్వాత మీరు యూఎస్టీసీ ఈ అకౌంట్కి పంపించాలా. సో వీళ్ళు రిసీవ్ 10 USDC అయినారు, కానీ మీరు ఎంతైనా పంపించుకోవచ్చు, 1 USDC కూడా పంపించుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మెయిన్ మీ వ్యాలెట్లోకి రండి. వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మీరు స్వాప్ చెప్పాను కదా, బేస్ ETH మీ దగ్గర ఉండాలా. స్వాప్ చేసిన తర్వాత కూడా కొంత గ్యాస్ ఫీజు అయితే పెట్టుకున్న తర్వాత నేను OKX వ్యాలెట్లో చూపిస్తుంటాను. ఒకవేళ మీకు OKX వ్యాలెట్ లేకపోతే పింగ్ నెట్వర్క్ అని ఆల్రెడీ వీడియో చేశాను, ఆ నెట్వర్క్ యూజ్ చేసుకొని OKX వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ బేస్ ETH నుంచి స్వాప్ చేసేసుకోండి. స్వాప్ ఏం లేదు, ఇక్కడ ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఉంటుంది. స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసేసిన తర్వాత మీకు అన్నీ నేను 1 by 1 చూపిస్తాను. ఇక్కడ బేస్ ETH ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా చూపిస్తే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి యూఎస్టీసీని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇలాగ నాకంటే బ్యాలెన్స్ ఉంది కాబట్టి చూపిస్తుంది. మీరు లేకపోయినా ఇక్కడ యూఎస్టీసీ అని టైప్ చేయండి. యూఎస్టీసీ అని ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి, స్వాప్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం అక్కడ కాపీ చేసాం కదా అడ్రస్, ఇక్కడ యూఎస్టీసీ మీద క్లిక్ చేయండి. సో నాకు 2 అకౌంట్ల మీద ఉన్నాయి. బేస్ మీద ఎంత ఉందో ఇక్కడ బేస్ పాలిగాన్ మీద ఉంది. సో బేస్ మీద సెలెక్ట్ చేసుకొని సెండ్ మీద క్లిక్ చేయండి. చేసేసి మనం ఏదైతే అడ్రస్ అక్కడ కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. సో బేస్ నెట్వర్క్ మీద కొంచెం గ్యాస్ ఫీజు అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ చేయాలో మళ్ళీ అక్కడ కొన్ని ట్రాన్సాక్షన్ స్మాల్ గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది. సో ఇది సెండ్ అయ్యేసి అక్కడ రావడానికి ఇక్కడ సెండ్ అని చూపించేసింది. సో మనం ఆ సైట్లోకి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్లో మీ బ్యాలెన్స్, ఇక్కడ రిసీవ్ ఫండ్స్ ఈ ఆప్షన్ చూపించాను కదా. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు 6.53 USDC వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఏజెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక సెలెక్ట్ స్పేస్ ఇవ్వండి. చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి, ట్రేడ్ వేస్. ఇక్కడ ఇది నేను సెలెక్ట్ చేస్తున్నా 2వది. ఇక్కడ ఏజెంట్ నేమ్ ఇవ్వండి. సో నేను ఏదో ఒకటి నేమ్ ఇస్తున్నాను. సో నా సెకండ్ అకౌంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసేసి జనరేట్ విత్ ఏఏ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది.
జనరేట్ విత్ ఏఐ ఇది ఏజెంట్ నేమ్ మాత్రం మీరు సొంతంగా ఇచ్చుకోండి. ఈ ప్రాంప్ట్ మాత్రం అది వచ్చేసి క్రియేట్ ఏజెంట్ మీద క్లిక్ చేయండి. ఏమో అక్కడ మనం టెస్ట్ నెట్లో ఏ విధంగా చేసామో అదే విధంగా ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 0.1 USDC నుంచి ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక 10 ఇవ్వండి. సో 1 USDC అవుతుంది 10 ఇస్తే. సో ఆ విధంగా ఇంతకు ముందులో 0.5 ఉన్నింది వైట్ లిస్ట్ యూజర్స్కి, ఇప్పుడు 0.1 కూడా చేశారు. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ కాయిన్స్ రావాలంటే ఇక్కడ 5 USD అంటే 50 వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను 10 చేస్తున్నా. చేసేసి ఎనేబుల్ ఆటోమేషన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అమౌంట్ మెయిన్ నెట్ మీద మీకు అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ సెఫోలియా టెస్ట్ నెట్ మీద కాబట్టి మనకి పోయినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. మళ్ళీ ఫస్ట్ అప్లోడ్ చేసాము. కానీ దీంట్లో అలా కాదు, మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా దీంట్లో ఉన్న అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ పక్క రోజు రండి, ఎవ్రీడే ఒకసారి చూడండి. ఇది స్టాప్ ఆటోమేషన్ కాకుండా ఎనేబుల్ ఆటోమేషన్ ఉంటే మళ్ళీ ఇంకోసారి ఎనేబుల్ చేయండి. ఇక్కడ 10 సీజన్స్ వరకు మనకి అవైలబిలిటీ ఉంది. సో 10 అయిపోగానే ఇది క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ రండి, మళ్ళీ ఎనేబుల్ ఆటోమేషన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ అమౌంట్ ఇచ్చుకోండి. ఈ విధంగా చేసుకోండి. ఇది మెయిన్ నెట్. ఇక్కడ వైట్ లిస్ట్ ఏం అవసరం లేదు, గెలాక్సీ టాస్క్లు ఏం అవసరం. డైరెక్ట్ లింక్ ఇస్తాను, దాంట్లో చేసేసుకోండి. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అన్నీ అక్కడే లింక్స్ ఉంటాయి. సో ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఆ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్తాను. సో ఫస్ట్ది ఏంటంటే క్లోన్ అంటే మనం ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ చక్కర్ వచ్చింది అందరూ చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే 47 అవర్స్ తర్వాత అది క్లెయిమ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే 15% మాత్రమే క్లెయిమ్ ఇచ్చారు, మిగతాదంతా వెస్టింగ్ ఇచ్చారు. దాని గురించి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ క్లెయిమ్ వస్తే క్లెయిమ్ గురించి దాని అప్డేట్ కూడా టెలిగ్రామ్లో ఉంటుంది. దానికి సపరేట్గా మెయిన్ నెట్ ఉంది, బ్రిడ్జ్ లెస్ అని. ఆ మెయిన్ నెట్ కూడా యాడ్ చేయాలి. అది ఎలాగ యాడ్ చేయాలో అది కూడా చెప్తాను నేను. సో ఆ విధంగా చేసుకుంటే ఇంకా మీరు ఇక్కడ మీ ఫ్రాక్టల్స్ చెక్ చేసుకోవచ్చు, ఎవ్రీడే ఎంత ఉన్నాయి. సో ఆ విధంగా సో లీడర్ బోర్డ్ చెక్ చేసుకోండి, సీజన్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పేసెస్ ఉంటాయి. ఇది జాయిన్ స్పేస్, మనం ఆల్రెడీ జాయిన్ అయ్యాము. సో ఇక్కడ జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ జాయిన్ స్పేస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెర్చ్ చేసుకోండి మీ ఏజెంట్ ఉందా లేదా అని. సో ఈ జాయిన్ స్పేస్ మనం ఆల్రెడీ డాష్బోర్డ్లో మనం క్రియేట్ చేసినప్పుడు వచ్చేసింది, అదేం ప్రాబ్లం లేదు. సో సెర్చ్లో చేసుకోండి, తర్వాత ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడ జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ అవైలబిలిటీ బ్యాలెన్స్ చూపిస్తుంటుంది మీకు. ఒకవేళ లేకపోతే ఇక్కడ క్రియేట్ ఏజెంట్ ప్లస్లో మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేసి జాయిన్ స్పేస్ మీద చేసుకోండి. సో ఈ విధంగా మీరు డైలీ చేసుకుంటూ ఉండండి. సో ఏజెంట్ స్టాటిస్టిక్స్, ఈ విధంగా స్టాటిస్టిక్స్ కూడా చెక్ చేసుకోండి. సో కంప్లీట్ డీటెయిల్ ఇదేను. సో మెయిన్ నెట్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీ ఫ్రాక్టల్స్ పెరుగుతాయి. ఈ ఫ్రాక్టల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. సో చేసుకోండి. ఇప్పుడు ఎయిర్ డ్రాప్లు కొన్ని చాలా వరకు వేస్ట్ ఎయిర్ డ్రాప్లే వస్తున్నాయి, ప్లస్ ఏదైనా ఎయిర్ డ్రాప్లు ఇచ్చినా కానీ వెస్టింగ్లో ఇస్తున్నాయి. ఫుల్ ఎయిర్ డ్రాప్ ఈ మీ యుద్ధలో ఏ ఎయిర్ డ్రాప్ ఇవ్వలేదు, చూసుకోండి. వచ్చిన తర్వాత ఏదో ఒక 5 ఎయిర్ డ్రాప్లో ఒకటైనా మీకు ఫుల్ వస్తే మంచి అమౌంట్ వస్తే అదే బెటర్ మనకి. సో మనం హోప్తో ఎయిర్ డ్రాప్లు చేయాలి, టెస్ట్ నెట్లు కానీ ఏవైనా కానీ. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.